కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదలు కన్న కలలు నెరవేరుస్తాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలో ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యేతో కలిసి ప్రజాభవన్లో మంత్రి మాట్లాడారు. గత ప్రభుత్వం చేపట్టిన పనులు కొనసాగిస్తూనే పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టామన్నారు. ధరణి స్థానంలో భూభారతి చట్టం తీసుకురావడం జరిగిందని భూభారతితో భూ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఏర్పాటు చేసి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్థానిక శాసనసభ్యురాలు సోదరిమణి యశస్విని రెడ్డి గారికి, మా అక్క ఝాన్సక్కకు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా కుటుంబ సభ్యులైన కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరికీ, మీడియా మిత్రులకు కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ముందుగా మీ అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, నా పక్షాన మీ అందరికీ తెలియజేస్తూ, 10 సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని అధికారంలో ఉన్నప్పుడు కళ్ళకి పొరలు వచ్చి కనీసం తెలంగాణ తల్లిని అఫీషియల్ గా డిక్లేర్ చేయని దుస్థితిలో ఆనాటి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని రాజరికాన్ని పరిపాలించుకున్నారు. మన ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారి దీవెనలతో, స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రిగా ఆశీస్సులతో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాడు తెచ్చుకున్నాం, ఇచ్చారు. కానీ మాయ మాటలు చెప్పి 2 పర్యాయాలు అధికారాన్ని అనుభవించినైతే అనుభవించారు. కానీ తెలంగాణ సాంగ్ని కానీ, తెలంగాణ తల్లిని కానీ, టీజీ అని పదాన్ని కానీ ఉచ్చరించడానికి కూడా ఆనాటి ప్రభుత్వాలకి నోరు రాకపోవటం, ఆలోచన రాకపోవటం దురదృష్టకరం. తెచ్చుకున్న తెలంగాణ ఇచ్చిన మన పార్టీ మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం పేదవాడి కన్నీరు తెచ్చే దిశగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆనాటి ప్రభుత్వం చేసిన వాటిని మళ్లీ తిరిగి చేస్తూ, ఇచ్చిన వాగ్దానాలని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయిందో ఏ పేదవాడి కష్టాల కన్నీరు తుడచాలని, ఏ పేదవాడికి సేవ చేయాలని, అది ఇందిరమ్మ ప్రభుత్వం వస్తేనే సాధ్యపడుతుందని తెలంగాణ ప్రజలు ఆశించి ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకొని సుమారు 1.5 సంవత్సరం పూర్తి కావస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా గత ప్రభుత్వం చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలని, పనికొచ్చే అభివృద్ధి కార్యక్రమాలని పూర్తి చేస్తూనే ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చామో అవి పేదవాళ్లకు ఉపయోగపడే హామీలు ఏవైతే ఉన్నాయో మొదట ఆ పేదవాళ్లకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపడుతూ రాబోయే ఈ 4 సంవత్సరాలను ఒక ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూ పేదవాడికి మంచి చేసే కార్యక్రమాలన్నిటినీ ఈనాడు చేపట్టడం జరిగింది. ఎక్కువ అనేక పాత ప్రభుత్వంలో జరిగిన విషయాల్లోంచి నేను డెప్త్గా పోకపోయినా కొన్ని విషయాలు మనం మాట్లాడుకోక తప్పదు. ప్రధానంగా నా శాఖకు సంబంధించిన అంశాలే ఉన్నాయి. ఆనాటి ప్రభుత్వంలో ధరణి ఒక మహా అమృతం అని చెప్పారు. ఆనాటి ధరణికి ఈనాడు ప్రజలు కోరుకుంటున్న భూభారతి 2025 చట్టానికి ఏముంది? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడాని ప్రజల కోరిక మేరకు, ప్రజలు నచ్చే మెచ్చే, ప్రజలకు చుట్టంలా ఉండే భూభారతి చట్టాన్ని తీసుకురావటమే కాకుండా ఈ చట్టము చేసిన తర్వాత ఆనాడు ధరణిలో నియమ నిబంధనలు ఏమీ ఏర్పాటు చేసుకోలే. కానీ ఈ భూభారతి ఏర్పాటు చేసుకోవడంతోనే 90 రోజుల్లోనే నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకొని మొదటి విడత
4 జిల్లాలలో ఆ 4 జిల్లాల్లో 4 మండలాలు పైలట్ మండలాలుగా తీసుకొని అన్ని రెవెన్యూ గ్రామాల్లో సమస్యల పరిష్కార దిశలు చేశాం. రెండో